ఒక దర్శకుడు తన కథలతో హీరోలను స్టార్లుగా మార్చాడు. ఒక రచయిత తన స్క్రీన్ ప్లేతో సినిమా అంటే ఇదే అని ఇండస్ట్రీకి కొత్త పాఠం చెప్పాడు. ఒక నటుడు సాధారణ మధ్యతరగతి మనిషి జీవితాన్ని తెరపై మన ఇంటి మనిషిలా చూపించాడు. అలాంటి స్క్రీన్ ప్లే కింగ్ కె భాగ్యరాజ్ ఎక్కలేరు. గుండెపోటుతో ఆయన కన్ను మూశారన్న వార్త దక్షిణ భారత సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది. కానీ భాగ్యరాజ్ కేవలం తమిళ దర్శకుడు మాత్రమే కాదు, ఆయన కథలతో తెలుగు సినిమా ఎన్నో సూపర్ హిట్లు చూసింది. తెలుగు ప్రేక్షకులు ప్రేమగా గుంటూరు అల్లుడు అని పిలిచిన వ్యక్తి. ఆయన జీవితంలో 2 ప్రేమ కథలు, ఒక విషాదం, ఒక కొత్త జీవితం, ఎన్నో బ్లాక్ బస్టర్లు, మరెన్నో రీమేక్లు. ఈ రోజు ఆ లెజెండరీ దర్శకుడి సినీ ప్రయాణాన్ని పూర్తిగా తెలుసుకుందాం. కృష్ణస్వామి భాగ్యరాజ్ 1953లో తమిళనాడులోని ఈరోడ్ జిల్లా వెల్లాంకోయిల్లో జన్మించారు. సినిమాలపై చిన్నప్పటి నుంచే మక్కువ. హీరో అవ్వాలనే కలతో చెన్నైకు వచ్చిన ఆయన మొదట దర్శకుడు జి రామకృష్ణన్ వద్ద పనిచేశారు. ఆ తర్వాత ఆయన జీవితాన్ని మార్చేసిన వ్యక్తి దర్శక దిగ్గజం భారతీరాజా. భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిన భాగ్యరాజ్ 16 వైదినిలే సినిమా నిర్మాణంలో కీలకంగా పనిచేశారు. అదే సమయంలో ఒక చిన్న పాత్రలో కూడా కనిపించారు. ఆ తర్వాత ఎర్ర గులాబీలు వంటి చిత్రాల్లో నటిస్తూ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, పాత్రలు ఎలా రాయాలి, ప్రేక్షకుడిని కథలో ఎలా లీనమయ్యేలా చేయాలి అన్న విషయాలను భారతీరాజా దగ్గరే నేర్చుకున్నారు. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన పుదియా వార్పుగల్ చిత్రంతో హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే సినిమా తెలుగులో కొత్త జీవితాలుగా వచ్చింది. 1979 సువరిల్లాద చిత్రంగల్ ఇదే భాగ్యరాజ్ తొలి దర్శకత్వ చిత్రం. మొదటి సినిమాతోనే ఈ దర్శకుడిలో ఏదో ప్రత్యేకత ఉంది అని అందరూ గుర్తించారు. ఆ తర్వాత వరుసగా వరుకై ఓసై, మౌన గీతంగల్, అందా 7 నాట్గల్, తూరల్ నిన్ను పోచు, ముందానై ముడిచు, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, ఒరు ఖైదీయిన్ డైరీ, యంగా చిన్న రాస, సుందరకాండం ఇలా వరుస విజయాలు అందుకున్నారు. వీటిలో చాలా వరకు ఆయన స్వయంగా హీరోగా నటించడం విశేషం. ఆ కాలంలో దర్శకుడు, రచయిత, హీరోగా ఒకేసారి సక్సెస్ అవ్వడం చాలా అరుదు. కానీ భాగ్యరాజ్ అది చేసి చూపించారు. భాగ్యరాజ్ సినిమాల్లో పెద్ద పెద్ద యాక్షన్లు ఉండేవి కాదు, భారీ సెట్లు ఉండేవి కాదు. కానీ ప్రేక్షకుడు 2 గంటల పాటు సీటు వదిలి లేవడు. దానికి కారణం ఆయన స్క్రీన్ ప్లే. చాలా చిన్న పాయింట్ తీసుకుని దానిని సస్పెన్స్, హాస్యం, భావోద్వేగాలతో అల్లుకునే తీరు అసాధారణం. ప్రతి 10 నిమిషాలకు కథలో కొత్త మలుపు, ప్రతి పాత్రకు స్పష్టమైన లక్ష్యం, కుటుంబం మొత్తంగా చూసేలా ఉండే హాస్యం. అందుకే ఆయనను సినీ పరిశ్రమ స్క్రీన్ ప్లే కింగ్ అని పిలిచింది. ఇండస్ట్రీలో ఎవరైనా స్క్రీన్ ప్లేలో ఇరుక్కుపోతే భాగ్యరాజును కలవండి అనేది అప్పటి నిర్మాతల మాట. ఆయన నిజంగానే ఒక స్క్రీన్ ప్లే డాక్టర్. భాగ్యరాజ్ కథలకు భాష అనే అడ్డుగోడే ఉండేది కాదు. తమిళంలో హిట్ అయితే తర్వాత తెలుగు రీమేక్ ఖాయం. ఆయన సినిమాలతో ముఖ్యంగా నటుడు చంద్రమోహన్ కు ఎన్నో విజయాలు వచ్చాయి. తూరాలు నిన్నుపోవచ్చు తెలుగులో పెళ్లి చూపులు, అందా 7 నాటకల్ తెలుగులో రాధా కళ్యాణం, ముందానై ముడిచ్చు తెలుగులో 3 ముళ్ళు, యంగా చిన్న రాస వెంకటేష్ హీరోగా అబ్బాయి గారు, తాయికులమే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సువరిల్లాద చిత్రంగల్ పేదల బ్రతుకులు, మౌన గీతంగల్ సత్యభామ, ఒరుకై ఓసై ప్రణయ గీతం, ఒరు ఖైదీన్ డైరీ నారణ హోమం ఇలా వరుసగా తెలుగు ప్రేక్షకులు భాగ్యరాజ్ కథలను తమవిగా చేసుకున్నారు. అంతేకాదు హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన ఆఖరీ రాస్తా, అనిల్ కపూర్ నటించిన ఓ సాత్ దిన్ వంటి చిత్రాలకు కూడా ఆయన కథా స్క్రీన్ ప్లే అందించారు. భాగ్యరాజ్ జీవితంలో కూడా ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. 1981లో నటి ప్రవీణను వివాహం చేసుకున్నారు. కానీ వివాహం జరిగిన 2 ఏళ్లకే కామెర్ల వ్యాధితో ఆమె కన్నుమూశారు. ఈ సంఘటన భాగ్యరాజును తీవ్రంగా కొంగదీసింది. ఆ సమయంలో ఆయనకు అండగా నిలిచింది నటి పూర్ణిమ. ఇద్దరూ కలిసి డార్లింగ్ 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 సినిమాలో నటించారు. మొదటిసారి కలిసినప్పుడు పూర్ణిమ ఇంగ్లీష్ లో మాట్లాడితే భాగ్యరాజుకు అర్థం కాలేదు. సిగ్గుతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. పూర్ణిమ మాత్రం ఆయన తనను పట్టించుకోలేదనుకుంది. తర్వాత ఆ అపార్థం తొలగిపోయింది. స్నేహం ప్రేమగా మారింది. 1984 ఫిబ్రవరి 7న ఇద్దరు వివాహం చేసుకున్నారు. పూర్ణిమ జయరాం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్. ఆమె కుటుంబ మూలాలు గుంటూరుతో అనుబంధం కలిగి ఉండడంతో పూర్ణిమను వివాహం చేసుకున్న తర్వాత భాగ్యరాజుకు తెలుగు అభిమానులు కొత్త పేరు పెట్టారు, గుంటూరు అల్లుడు. తెలుగు సినీ వేడుకల్లో, అభిమానుల సమావేశాల్లో ఆ పేరుతోనే ఆయనను పలకరించేవారు. ఆయన కూడా తెలుగు అభిమానుల
ప్రేమను ఎంతో ఆప్యాయంగా స్వీకరించేవారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు శంతను భాగ్యరాజ్ హీరోగా కొనసాగుతుండగా కుమార్తె శరణ్య కూడా హీరోయిన్ గా నటించారు. భాగ్యరాజ్ చివరి వరకు సినిమాలకు దూరం కాలేదు. తెలుగులో 35 చిన్న కథ కాదు, కుబేరా వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. కొన్ని రోజుల క్రితమే గోవాలో జరిగిన ఒక సినీ కుటుంబ వివాహ వేడుకలో ఉత్సాహంగా కనిపించారు. అంతలోనే ఆయన మరణ వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక మంచి కథ, ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే ఎప్పటికీ చనిపోవు. భాగ్యరాజ్ కూడా అలాంటి కథల ద్వారానే చిరంజీవిగా నిలిచిపోతారు. ఆయన సినిమాలు, ఆయన పాత్రలు, ఆయన రాసిన సంభాషణలు, ఆయన స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఇంకా ఎన్నో తరాలకు పాఠాలుగానే మిగిలిపోతాయి. భారతీయ రాజా శిష్యుడిగా మొదలైన ప్రయాణం స్క్రీన్ ప్లే కింగ్ గా చరిత్రలో నిలిచింది. తమిళ సినిమాకు ఆయన లెజెండ్. తెలుగు ప్రేక్షకులకు ఆయన ఎప్పటికీ గుంటూరు అల్లుడు. కె భాగ్యరాజ్ గారికి మా హృదయపూర్వక నివాళులు. లెజెండ్స్ శరీరంగా దూరం అవుతారు, కానీ వారి కథలు శాశ్వతంగా జీవిస్తూనే ఉంటాయి.